शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाज्यास्सुमनसः सर्वार्थानाम् उपक्रमे यं नत्वा कृतकृत्यास्यस्तं नमामि गजाननं गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रीशारदगुरुभ्यो नमः। हरिः ओं तत्सत्। श्रीगुरुभ्यो नमः। సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ వీక్షకులకు శ్రీ గురుదేవుని యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ, గురుదేవుడు ఎన్నో తీర్థ విశేషాలు చెబుతున్నారు తమ శిష్యులకు. ఇంకా అనేకముల రామేశం సేతుబంధ, ఆ తరువాత శ్రీరంగ క్షేత్రం, ఆ తరువాత అనంత పద్మనాభ క్షేత్రం, నైమిషారణ్యం, ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి తీర్థ ప్రదేశాలు. ఇంతే కాకుండా సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి పురుషోత్తమపురం, పురుషోత్తమపురము అంటే పూరి జగన్నాథం, జగన్నాథుడు స్వయంగా అవతరించినటువంటి ప్రదేశం. ఆ నగరం పేరు పూరి, అక్కడ ఉండేటువంటి వాడు జగన్నాథుడు. విశేషమేమంటే ఎక్కడ చూచినా వేణుగోపాలస్వామి దేవాలయం ఉంటుంది, రాధాకృష్ణుల దేవాలయం ఉంటుంది, లేదా రుక్మిణీ కృష్ణుల దేవాలయం ఉంటుంది. కానీ ఆ పూరీ క్షేత్రంలో మాత్రం తన కుటుంబంతో కలిసి ఉంటాడు జగన్నాథుడైనటువంటి కృష్ణ పరమాత్మ. బలరాముడు, సుభద్ర, కేవలం ఆ తల్లి కడుపున పుట్టినటువంటి ముగ్గురు మాత్రమే ఉంటారు అక్కడ. రాధాదేవి ఉండదు, రుక్మిణీదేవి ఉండదు. తన వారితో కలిసి ఉండేటువంటి వాడు. రుక్మిణీదేవిని పొందక ముందు ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ అక్కడ ఉంటాడు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క విశేషం ఏమంటే, అతడు రుక్మిణీదేవిని పొందే లోపలనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పరిపూర్ణంగా చేసేశాడు. రుక్మిణీదేవిని పొందిన తర్వాత ఏదో శేషం కొద్దిగా మిగిలితే వారిని ఛేదించాడు. దరిదాపుగా 90% వరకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కృష్ణ పరమాత్మ ఎప్పుడు చేశాడు అంటే వివాహాత్ పూర్వమే చేసేశాడు. అంత దివ్యమైనటువంటి బలాన్ని మనం కూడా పొందాలి అంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి చేరుకోవాలి? ఆ పూరి చేరుకోవాలి. అక్కడ ఉన్నటువంటి జగన్నాథుని దర్శించాలి. సముద్రపు ఒడ్డున ఉంటుంది ఆ నగరం. అంత దివ్యమైన దాన్ని పురుషోత్తమపురము అని పిలుస్తారు. ఆ క్షేత్రం దివ్యమైనటువంటిది. స్వాన్ మహాలయ తీర్థం యత్ పితॄణామతి తృప్తిదం 240 కులాని స్వర్గం యాస్యంతి వయ్యతః. ఇంతేకాకుండా మహాలయ తీర్థం అని ఉన్నది. ఆ మహాలయ తీర్థ స్నానం చేసి అక్కడ పితృతర్పణాదులు కనుక ఇచ్చినట్లయితే పితృదేవతలంతా తృప్తి పొందుతారయ్యా. వాస్తవానికి యతీశ్వరులు ఈ పితృతర్పణాలు, పిండ ప్రదానాలు ఇవేవి చేయవలసిన ఆవశ్యకత లేదు. గురుదేవుడు అక్కడ ఉన్నటువంటి తన శిష్యులంతా యతీశ్వరులే. వారికి ఎందుకు చెబుతున్నారండి అంటే, వారికి చెప్పటం ద్వారా మనకు బోధించడం కోసం చెబుతున్నారు ఈ గురుదేవులు. కేవలం వాళ్ళు తెలుసుకుని వాళ్ళు చేసేటటువంటిది ఏమీ లేదు. కానీ ఎందువల్ల చెప్పబడింది అంటే, మనం తెలుసుకోవాలి, మనం ఆచరించాలి. ఏ ఏ తీర్థక్షేత్రాలు గొప్పవో మొత్తం అన్నీ మనం ఈకృతంగా అయినా తెలుసుకునేటువంటివి. కేవలం ఎక్కడెక్కడికి వెళ్ళగలుగుతాం మనం? మహా తీర్థయాత్ర చేసినట్లయితే కాశీ తీర్థయాత్రకు వెళతాం, లేదా రామేశ్వరం వెళతాం, లేదా తుంగభద్రా నది ఎక్కడున్నదో అక్కడికి వెళతాం, కురుక్షేత్రానికి వెళతాం. ఏవో కొన్ని తీర్థ ప్రదేశాలకు మాత్రమే వెళ్ళగలుగుతాం. కానీ సర్వం సహా ఈ భరత భూఖండంలో ఎన్ని తీర్థక్షేత్రాలు ఉన్నాయో మనకిప్పుడు తెలిసింది. ఇంకా ఎన్నో ఉన్నాయి తీర్థక్షేత్రాలు. అవన్నీ మనకు తెలియజేయడం కోసమే గురుదేవులు ఆ శిష్యులను ఆధారంగా చేసుకుని మనకు అందజేస్తున్నారండి. మహాలయ తీర్థం, ఆ తరువాత కేదార, కోటిరుద్రశ్చ, నర్మదాచ మహాఫల, మాతృకేశ,
కుబ్జతీర్థం తదా కోకాముఖీవరా. కేదారక్షేత్రం సాక్షాత్తు పరమేశ్వరుడు ఒకానొక మహిష రూపాన్ని ధరించి బ్రహ్మకు తెలియకుండా సంచరిస్తున్న సందర్భంలో బ్రహ్మదేవుడు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు పరమేశ్వరుణ్ణి తెలుసుకుని ఆ మహిషము వెంట పడితే చిట్ట చివరికి ఆ మహిషం భూమి లోపలికి చొచ్చుకుపోతూ ఉంటే వెనుక ఉన్న వాలాన్ని గట్టిగా పట్టుకున్నాడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు. అక్కడికక్కడ శిలగా మారిపోయాడు పరమేశ్వరుడు. అందువల్లనే కేదార క్షేత్రంలో ఎలా ఉంటుందయ్యా అంటే, ఒక మహిషము తన తలను కాళ్లను భూమిలోకి చొప్పించగా వెనుక భాగము ఎలా ఒక కొప్పు వలె ఉంటుందో కేదార క్షేత్రంలో ఉన్నటువంటి పరమేశ్వర లింగం అలా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే అదేదో పర్వతం యొక్క శిఖరం అయ్యా, దాని చుట్టూ గుడి కట్టారు, మనం అంతా వెర్రివాళ్ళలాగా వెళుతున్నాము అని అనుకుంటాం. పొరపాటు. పరమేశ్వరుడే స్వయంగా అవతరించినటువంటి దివ్యక్షేత్రం అని చెబుతున్నారు గురుదేవులు. మాతృకేశ, మాతృకేశము అనేటువంటిది కూడా ఉన్నదండి. గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. సిద్ధాపూర్ అనేటువంటి ఊరిలో ఉంటుంది ఆ మాతృకేశ క్షేత్రం. దాన్నే మాతృగయ అని కూడా పిలుస్తాం మనం. అంత దివ్యమైనటువంటిది. అక్కడ కేవలం కన్న తల్లికి మాత్రమే పిండ ప్రదానం చేసేటువంటి ప్రదేశం అది. కనుక మాతృకేశ క్షేత్రం. ఆ తరువాత కుబ్జతీర్థం అని ఉన్నది. ఆ తరువాత కోకాముఖి అనేటువంటి తీర్థం ఉన్నది. ఆ తరువాత ప్రసాద తీర్థం, విజయం, చంద్రతీర్థం, గోకర్ణం, శంఖకర్ణంచ స్నానే ఏతే మనోహరే. గోకర్ణ క్షేత్రం ఉన్నదండి. చాలా దివ్యమైనటువంటి క్షేత్రం. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆత్మలింగాన్ని రావణాసురునకు అప్పగిస్తే అక్కడ గణపతి చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ నదిలో కనుక స్నానం చేసినట్లయితే, ఆ సముద్రంలో స్నానం చేసినట్లయితే దివ్యమైనటువంటి తత్వాన్ని పొందుతాం. అట్లాగే విజయం అనేటువంటి తీర్థం ఉన్నది. చంద్రతీర్థము అనే పేరుతో ఉన్నది. వీటిల్లో స్నానం చేస్తే ఎంతో మనోహరమైనటువంటి స్థితి కలుగుతుంది. అయోధ్య, మధుర, కాంచీ, ద్వారవతి, మోక్షద, పురి, శాలగ్రామశ్చ శబలగ్రామో ముక్తిప్రదస్మృత. అయోధ్య అనబడేటువంటి నగరం చాలా దివ్యమైనటువంటిది. సరయూ నది అక్కడనే ప్రవహిస్తూ ఉంటుందండి. ఎంతో విశాలమైనటువంటి నది అయోధ్యాపురం. నయోద్ధుం శక్యతే ఇది అయోధ్య అని చెప్పబడింది. శత్రువులెవ్వరూ ప్రవేశింపలేనటువంటి నగరము. లోపలే శత్రువులు ఉన్నటువంటి నగరం ఒకటి ఉన్నది. ఏమిటా నగరము అంటే మన దేహమే. ఈ లోపల ఎంతమంది శత్రువులు ఉన్నారు అంటే 20 మంది శత్రువులు ఉన్నారు. ఎవరో ఆ 20 మంది శత్రువులు? జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మొత్తం 10 మంది శత్రువులు ఉన్నారు. ఈ 10 మంది కాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 శత్రువులు ఉన్నారు మన పురంలోనే, మన దేహం అనే పురంలో. 10 + 6 16 మంది. 16 మంది శత్రువులు. ఇవి కాకుండా అంతఃకరణ చతుష్టయము అని 4 ఉన్నాయి. మనో, బుద్ధి, చిత్త, అహంకారములు. ఈ 4 16 + 4 20 ఉన్నాయి. కనుక ఎంతమంది శత్రువులు మనలోనే ఉన్నారు ఈ పురంలో అంటే 20 మంది శత్రువులు ఉన్నారు. అయోధ్యను గనక దర్శించినట్లయితే, అయోధ్యలో ఉన్న రామచంద్రుని దర్శించినట్లయితే, అక్కడ ఉన్న సరయూ నది స్నానం మనం విధిపూర్వకంగా చేయగలిగితే, భక్తిగా రామచంద్రుని దర్శించినట్లయితే ఈ 20 మంది మన లోపలికి రాలేరటండి. నయోద్ధుం శక్యతే అయోధ్య. ఎవ్వరూ లోపలికి ప్రవేశించలేనటువంటి, శత్రువులు రానటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నదా అంటే అది అయోధ్య. అంత దివ్యమైందయ్యా. అంతేకాదు మధుర, సామాన్యమైనటువంటి ఊరు కాదండి. మోక్షపురములలో ఈ 2 ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయాపురి అంటే హరిద్వారం, కాశీ, కంచి, అవంతిక అంటే ఉజ్జయిని నగరం,
పురి ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక, చిట్ట చివరి మోక్షదాయకమైన నగరం ద్వారకా నగరం అని చెప్పారు. అంత దివ్యమైనటువంటి తీర్థాలు దర్శనం చేయాలయ్యా. గోదావరి తీరయాత్ర సా షడ్యోజన సంహిత అనంతమహిమ యస్య వాజపేయ ఫలప్రద. ఈ గోదావరి తీరయాత్ర ఉన్నదే పరిక్రమణ అనబడేటువంటిది ఎంతో అనంతమైనటువంటి మహిమ కలిగింది. ఎన్ని యోజనములు ఉన్నదయ్యా ఈ పరిక్రమణ చేయడానికి అంటే 6 యోజనములు ఉన్నదండి. 42 మైళ్ళ దూరంలో ఉన్నది. చాలా గొప్పగా ఉంటుంది. మనం ప్రయాణం చేయగలిగితే అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందండి ఆ గోదావరి యాత్ర. 6 యోజనములు గనక మనం నడవగలిగితే 6 సార్లు అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాం. సవ్యేన తటయాత్రాం యో గోదావర్యా కరిష్యతి త్రివారం సం మహాపాపముక్తో జ్ఞానీ భవిష్యతి. ఆ గోదావరి నది పరిక్రమణ చెప్పుకున్నాం కదా, 40 కిలోమీటర్లు దాటిన తర్వాత దాటినట్టు ఉంటుందయ్యా అని. అట్లా మనం 3 సార్లు కనుక చేయగలిగినట్లయితే, ఒక్కసారి చేస్తేనే అశ్వమేధ యాగ ఫలితం వస్తుందన్నారు. 3 సార్లు కనుక చేసినట్లయితే, ఆ గోదావరి తీర పరిక్రమణ చేసినట్లయితే సర్వ పాపములు నశిస్తాయి. గోదావరి స్నానం చేయమని చెప్పలేదండి, పరిక్రమణ చేయమన్నారు. ఎక్కడెక్కడ దివ్యమైన ఘట్టాలు ఉన్నాయో అక్కడల్లా స్నానం చేస్తూ పరిక్రమణ కనుక చేసినట్లయితే ఎంత దివ్యమైనటువంటి ఫలితం వస్తుందంటే వాజపేయ యాగం చేసిన ఫలితం వస్తుందట. సర్వ పాపాలు నశిస్తాయి. పాపాలు నశించడమే కాకుండా వాజపేయం చేసినటువంటి దివ్యమైన ఫలితం వస్తుంది. అంతేనా, జ్ఞానీ భవిష్యతి, అతడు గొప్ప జ్ఞాని అవుతాడటండి. ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఉంటాడో ఏ కోరికను పొందడు. కనుక సర్వ కోరికలు నశించాలి అంటే జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం కలగాలి అంటే ఇదిగో ఈ పని మనం చేయాలి. ప్రయాగేన సమానే ద్వే తీర్థే పరమపావనే భీమేశ్వరం వంజరాఖ్యం సంగమంచేతి ఏ విదుహు. భీమేశ్వరము వంజరము అనే 2 తీర్థముల సంగమము ఉన్నదే పరమ పావనమైనదండి. అసలు ఎక్కడైనా కానీ 2 నదులు కలిసి ఉన్నా, లేదు ఒక నది సముద్రంలో కలుస్తున్నా దాన్ని సంగమము అని అంటాం. ఆ సంగమ స్నానం చేయడం అనేటువంటిది కూడా చాలా దివ్యం. ఇప్పుడు మనం కూడా సంగమ స్నానం చేస్తున్నాం, ప్రయాగలోనే సంగమ స్నానం చేస్తున్నాం. ఎలా సంగమ స్నానం చేస్తున్నాము అంటే, వినేటువంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ ఎవరితో సమానము అంటే గంగా నదితో సమానం. ఎవరు శ్రవణం చేస్తున్నారో ఈ గురుచరిత్ర అనబడేటువంటి దివ్య పురాణ గాథను ఎవరు శ్రవణం చేస్తున్నారో వాళ్ళందరూ, శ్రవణం చేసే వాళ్ళందరూ గంగా నదితో సమానం. చెప్పబడేటువంటి చరిత్ర ఏదైతే ఉన్నదో అది సరస్వతీ నదితో సమానం. చెప్పేటువంటి వారు ఎవరున్నారో వారు యమునా నదితో సమానం. గంగా, యమున, సరస్వతి ఈ 3 కలిసి ఉన్నాయి కనుక ఇది సంగమము. ఎక్కడ పురాణం జరిగితే అక్కడ సంగమం ఉన్నట్టే. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలు దర్శించాలయ్యా అని చెప్పారండి. అంతేకాదు కుశతర్పణ తీర్థంచ శృతం 12 యోజనం గోదాబ్ధి సంగమోయం షట్త్రింశత్కృత్య ఫలప్రద. కుశతర్పణం అనేటువంటి తీర్థం ఉన్నది. అది 12 యోజనముల విస్తారం కలిగి ఉన్నది. గోదావరి సముద్రంలో సంగమిస్తూ ఉంటుంది. ఆ తీర్థం దగ్గర చాలా దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రం అది. ఆ సంగమ స్థలంలో మీరు స్నానం చేయవలెనయ్యా. పూర్ణానదీ తీర్థయాత్ర 30 యోజన పుణ్యద. 30 యోజనముల పరిక్రమణ వ్యాపించి ఉన్నటువంటిది పూర్ణానది. ఎక్కడ ఉన్నదండి ఈ పూర్ణానది? అన్నిటికన్నా ఎక్కువ యోజనములు ఉన్నది కదా అంటే కేరళలో ఉన్నదండి. ఆ పూర్ణానది ఒడ్డునే ఉన్నది. మనకందరికీ ప్రాతస్మరణీయులు గురుదేవులు అయినటువంటి వారికి గురువా వీరికి గురువా అనే సందేహం లేకుండా లోకంలో ఉన్న హిందూ ధర్మాన్ని అనుసరించేటువంటి వారెవ్వరికైనా గురువులు ఎవరయ్యా? గురువు అంటే శంకర భగవత్పాదుల వారు. ఆ శంకరుల వారి ఇంటి ప్రక్కనే ఉన్నదండి కేరళలో కాలడి అనేటువంటి ప్రదేశంలో ఆ పూర్ణానది ప్రవహిస్తూ ఉంటుంది.
దివ్యమైనటువంటి తీర్థం. కృష్ణవేణి పంచదశ వరకృచ్ఛ్ర ఫలప్రద. అలాగే కృష్ణవేణి నది, కృష్ణానది, వేణి నది ఈ రెండు సంగమం చేసేటువంటి ప్రదేశం, దాన్ని మనం కృష్ణవేణి అని పిలుస్తున్నాం. అక్కడ కనుక మనం స్నానం చేసినట్లయితే 50 కృచ్ఛ్ర వ్రతములు చేసిన ఫలితాన్ని వస్తుందటండి. 50 ఒక్కటి చేయటమే కష్టం. ఆ కృచ్ఛ్ర వ్రతం 50 చేసిన ఫలితాలను పొందాలంటే మనం ఏం చేయాలో తెలియజేస్తున్నారు ఇక్కడ. అంత ఫలితాన్ని ఇస్తుందండి. తుంగభద్రా తీరయాత్రా స్మృత 20 కృచ్ఛ్రద పంపాసర పవిత్రం స్యాత్ అనంతమహిమా అస్యతు అని చెప్పారండి. అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది తుంగభద్రా నది. తుంగ భద్ర అనేటువంటి 2 నదుల కలయికయే తుంగభద్రా నది. ఆ తుంగభద్రా నది యాత్ర ఉన్నదే 20 కృచ్ఛ్రద. 20 కృచ్ఛ్ర వ్రతాలు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెబుతున్నారు. ఆ తరువాత పంపా సరోవరం చాలా పవిత్రమైనదండి. ఆంజనేయ స్వామి వారు కూడా పంపా సరోవరం దగ్గర తపస్సు చేసినట్టుగా చెప్పబడి ఉన్నది. అంజనాదేవి ఆ పంపా సరోవరం దగ్గరే తపస్సు చేసింది. వాయుదేవునితో సమానమైనటువంటి బలం కలిగిన పుత్రుడు నాకు కావాలి అని ఆ పంపా సరోవరము వద్దనే ఆమె తపస్సు చేసింది. అక్కడే అవతరించాడు ఆంజనేయుడు. అంత దివ్యమైనటువంటిది ఆ పంపా సరోవరం. అటువంటి సరోవర తీర్థ స్నానం అనంతమైనటువంటి అంతము లేనటువంటి దివ్య శక్తిని మనకు కల్పిస్తుందయ్యా. తథా హరిక్షేత్రే సర్వపాపాపహారకే భీమాతటం పర్యటతో దశకృచ్ఛ్ర ఫలప్రదం. హరిక్షేత్రం అని ఉన్నది. అక్కడికి కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న దేవతను దర్శించినట్లయితే సర్వపాపహరము. అంతేకాదు భీమాతటం పర్యటత. భీమా అనేటువంటి నది ఉన్నదండి. ఆ అమరజ భీమా నదుల సంగమం గంధర్వపురంలో ఉంటుంది. ఆ భీమా నది అనబడేటువంటిది దాని పర్యటన ఉన్నదే 10 కృచ్ఛ్ర వ్రతాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత గొప్ప ఫలితం. పాండురంగో మాతలింగం గంధర్వపురముత్తమం తత్ర తీర్థాన్యనే కాని దేవా అపిచకామదా. అక్కడికి దగ్గరలోనే గంధర్వపురము అనేటువంటి పురం ఉన్నది. అక్కడికి దగ్గరలోనే పాండురంగ క్షేత్రం ఉన్నదండి. పాండురంగ విఠలుని యొక్క దివ్యమైనటువంటి క్షేత్రం. పుండరీకుని గురించి మనం గడిచిన సంచికల్లో చెప్పుకున్నాం. అతడు నివసించిన క్షేత్రమే పండరీపురము అని పేరు వచ్చింది. అంత దివ్యమైనది ఆ పాండురంగ క్షేత్రం. గంధర్వపురం ఉత్తమములలో ఉత్తమమైనటువంటిదండి. కోరికలను అన్నిటినీ తీర్చగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి నగరం ఆ గాణగాపురం అని ఇప్పుడు మనం పిలుస్తున్నాం. ఒకప్పుడు దాన్ని గంధర్వపురము అని పిలిచారు. అంత దివ్యమైనటువంటిది. ఈ నృసింహ సరస్వతి స్వామి వారు తరువాతి కాలంలో అక్కడే తపస్సు చేసుకున్నారు. ఆ క్షేత్రం అంత దివ్యమైనటువంటిది కనుక నృసింహతీర్థం అశ్వత్థ సమ్ముఖే చ తదుత్తరే అస్తి వారాణసీ కాశీ సర్వపాపహరాపరా. అశ్వత్థమునకు ఎదురుగా ఉన్నటువంటిది నృసింహ అశ్వత్థ క్షేత్రం అని ఒక క్షేత్రం ఉంది. దానికి ఎదురుకుండా ఉండేటువంటిది నృసింహతీర్థం. దానికి ఉత్తరంగా సర్వపాపములు పోగొట్టేటువంటి కాశీపట్టణం ఉన్నదండి. అంత దివ్యమైనది. తత్ప్రకంపాహ ఉపనాశాఖ్యాం తీర్థం పరమపావనం తతో అగ్రత రుద్రపాద తీర్థం సకల పాపహృతు. దానికి తూర్పు వైపున పాపనాశనము అనే పేరు కలిగినటువంటి తీర్థం ఉన్నది. దాని పేరే పాపనాశనం. ఆ పాపనాశం అనేటువంటి తీర్థంలో గనక గ్రుంకులాడినట్లయితే సర్వపాపములు నశిస్తాయి అన్నారు. అక్కడే రుద్రపాద తీర్థము అని ఉన్నదండి. ఆ విష్ణుపాద తీర్థం ఎలా అయితే ఉన్నదో రుద్రపాద తీర్థం కూడా ఉన్నది. విష్ణువునకు ముక్కోటి ఏకాదశి అని ఎట్లా అంటున్నారో అట్లాగే శివకోటి ఏకాదశి, ఆ ఈశ్వరునకు సంబంధించినటువంటి
ముక్కోటి కూడా ఉన్నదండి. శివ ముక్కోటి అని పిలుస్తూ ఉంటారు. ఈరోజే శివ ముక్కోటి, అంత దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు. దానికి ఎదురుగా ఉండేటువంటి సకల పాపకరమైనటువంటి రుద్రపాప తీర్థం. ఆ తరువాత చక్రతీర్థం స్థితం ఎత్ర కేశవో దేవనాయక కోటితీర్థం తతః జ్ఞేయం తతో మన్మథతీర్థకం అన్నారండి. చక్రతీర్థం స్థితం. లోకంలో ఉండేటువంటి తీర్థముల అన్నిటికన్నా కూడా గొప్పది ఏది అంటే చక్రతీర్థం. ఒకానొక సందర్భంలో శవన మహర్షి ఎక్కడికి చేరుకున్నారు అంటే సాక్షాత్తు ప్రహ్లాదుడు పరిపాలించేటువంటి రసాతలానికి చేరుకున్నాడు. ఆ ప్రహ్లాదుడు పరిపాలించేసేటువంటి సమయంలో ఆయన ఆ నగరమంతా దర్శిస్తుంటే వేగుల వాళ్ళు చూచి ఆయన్ను తీసుకుని ప్రహ్లాదుని ముందు నిలబెట్టారు. అయ్యా, మీరు దేవలోకం నుంచి వచ్చారా, భూలోకం నుంచి వచ్చారా? దేవేంద్రుడేమైనా మమ్మల్ని గురించి తెలుసుకోవడం కోసం మిమ్ములను పంపారా? ఈ విధంగా ప్రశ్నించాడు ప్రహ్లాదుడు. అయ్యా, తాను ఎందుకు వచ్చారో చెప్పారు చవన మహర్షి. అప్పుడు ఆ చవన మహర్షి, నేను భూమండలం నుంచి వచ్చానయ్యా, దేవలోకంతో నాకు సంబంధం లేదు అని చెబితే ప్రహ్లాదుడు చవన మహర్షుల వారిని అడిగాడు, భూమండలంలో అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి తీర్థము ఏది అని ప్రశ్నించాడు. వెంటనే చవన మహర్షి చెప్పారు, నాయన, గంగాది తీర్థములు పవిత్రమైనవి, పరమ పవిత్రమైనవి అనేకం ఉన్నాయి. వీటన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటి తీర్థం, పరమ పవిత్రమైనది, మహిమాన్వితమైనది అయినటువంటిదే చక్రతీర్థము. నైమిషారణ్యమునందు ఉంటుంది. సామాన్యమైంది కాదు చక్రతీర్థం. ఋషులు మునులందరూ కూడా ఒక యజ్ఞం చేయడానికి సిద్ధపడి ఏ ప్రదేశంలో చేస్తే బాగుంటుంది అని బ్రహ్మదేవుని అడిగితే పవిత్రమైన ప్రదేశం కావాలి కనుక బ్రహ్మదేవుడు మనశ్చక్రము అనే ఒక చక్రాన్ని సృష్టించి దాన్ని వదిలిపెట్టి, దాని వెంట మీరు వెళ్ళండి, ఆ చక్రము ఎక్కడ కనబడకుండా భూమిలో చొచ్చుకుపోతుందో అది పవిత్రమైన ప్రదేశం అని చెబితే ఆ చక్రాన్ని అనుసరించి పరుగు పెట్టారు దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా. ఒకానొక అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఆ చక్రం భూమి లోపలికి చొచ్చుకుపోయింది. అలా వెళ్ళిన వెంటనే జలము ఊరింది అక్కడి నుంచి. చక్రము వల్ల వచ్చింది కనుక తీర్థము కూడా చక్రము తిరిగినట్టుగా తిరుగుతూనే ఉంటుంది. దాన్నే చక్రతీర్థము అని పిలిచారు. అంత పరమ పావనమైనటువంటిది, పవిత్రమైనటువంటిది చక్రతీర్థం. అక్కడ కూడా పితృదేవతలకు పిండ ప్రదానాధికాలన్నీ చేస్తూ ఉంటారయ్యా. అటువంటి చక్రతీర్థాన్ని దర్శించుకోండి. కల్లేశ్వరో యత్ర తత్ర సాక్షాత్ గోకర్ణం స్మృతం గంధర్వపూ సిద్ధభూమి పురీ సా అనుపమా భువి. కల్లేశ్వరుడు అనేటువంటి ఈశ్వరుడు ఉన్నటువంటి క్షేత్రం గోకర్ణ క్షేత్రం. ఆ గోకర్ణ క్షేత్రంలో ఈశ్వరుణ్ణి సేవించండి. అట్లాగే గంధర్వపురం, గాణగాపురం వెళ్ళి అక్కడ గురుదేవుణ్ణి సేవించండి. ఇష్టార్థ సిద్ధిర్ద్రాక్తేషాం ఏ అనుతిష్టంతి తత్రతు కల్పవృక్షో యత్ర తత్ర కిం కిం నశ్యాన్నో కాంక్షితం. ఎవరైతే అక్కడ గంధర్వపురంలో కూర్చుని అనుష్ఠానం చేస్తారో ఆ పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందడానికి సిద్ధిని పొందుతారండి. అంత తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా ఆ తపస్సు యొక్క ఫలితము చేత అన్నీ సిద్ధించి ఉంటాయి. అంత దివ్యమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది అని చెప్పారు. అనంత పుణ్యఫలద కాకినీ సంగమ వరహ ప్రయాగ సంగమం అనుపమం ఏవం భీమా మహా కాకినీ సంగమము అని ఉన్నది, చాలా క్షేత్రమైనది. సంగమస్థలియే త్రివేణి సంగమమైనటువంటి ప్రయాగ క్షేత్రం ఎంత గొప్పదో, ఈ కాకినీ క్షేత్రం కూడా, సంగమం కూడా అంత గొప్పదయ్యా. కనుక అనేకములైనటువంటి నదులు, తీర్థములు, క్షేత్రములు కలిగిన ప్రదేశములను నేను మీకు తెలియజేశాను. ఆయా క్షేత్రాలలో తప్పక స్నానం చేసి, ఆ నదులలో స్నానం చేసి క్షేత్ర దర్శనం చేయాలి. అయితే స్నానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.
ఆ నియమాలను మీకు తెలియజేస్తున్నా, జాగ్రత్తగా వినండి అన్నారు. అటువంటి నియమాలన్నీ తరువాతి సంచికలో మనవి చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి.